నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం గోచార రీత్యా మిథున రాశిలో సంచరిస్తున్న గోచార గురుడు తన యొక్క వక్రీకరణని వదిలి సవ్య దిశలోకి మారడం వల్ల మీ యొక్క రాశికి ఎలాంటి ఫలితాలుంటాయనేది తెలుసుకుందాం. సో, ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు జరుగుతుందనమాట. సో, జనరల్‌గా గురుడు వక్రీకరణ వదిలి ఈ నార్మల్ సవ్య దిశలోకి డైరెక్ట్ మోషన్‌లోకి వచ్చిన ప్రతిసారి కూడా అస్ట్రాలజర్స్, ఆస్ట్రోనమర్స్ అందరూ కూడా ఇక కాస్మిక్ రీసెట్ అనే పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే గురుడు అత్యంత శుభగ్రహము అండ్ కారకత్వాలన్నీ కూడా గురుగ్రహ కారకత్వాలన్నీ కూడా ధనానికి సంబంధించి కావచ్చు, ధనాన్ని ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా వృత్తి వ్యాపారాల్లో అదృష్టాన్ని తీసుకురావడం ఇలాంటి వాటన్నిటికి కూడా కారకుడు అవుతూ ఉంటాడు. అండ్ అది గురుడున్న రాశిని బట్టి, రాశి తత్వాన్ని బట్టి మీ యొక్క జన్మరాశి నుంచి ఆ యొక్క గురుడున్న రాశి ఎన్నో రాశి అయిందో, అన్నవ రాశి యొక్క కారకత్వాలని బట్టి అది కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. సో, అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మన యొక్క ఆస్ట్రాలజీ బ్యాచ్ 2లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీడియో లాస్ట్ 3 మినిట్స్‌లో యాడ్ అనేది ఉంటుంది. సో, దాన్ని మిస్ అవ్వకుండా సిలబస్, ఫీజ్ అన్నీ కూడా ఉంటాయి. సో, దాన్ని చూడండి. మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. మార్చ్ 2nd వీక్‌లో మన యొక్క కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుందనమాట. మంచి ముహూర్తం చూసుకొని మార్చ్ 2nd వీక్‌లో స్టార్ట్ అవబోతుంది మన యొక్క బ్యాచ్ అనేది, సెకండ్ బ్యాచ్. వృషభ రాశి పీపుల్‌కి గనుక చూసుకుంటే ఫోకస్ ఏరియా అనేది సెకండ్ హౌస్ పైకి పడుతుంది. ఎందుకంటే ద్వితీయ స్థానం అనే మిథున రాశిలో గురుడు గోచార సంచారం చేస్తున్నాడు. మీకు మార్చ్ 11 నుంచి జూన్ 1 బిట్వీన్‌లో ఈ యొక్క సవ్య దిశలోకి డైరెక్ట్ మోషన్‌లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు గనుక ఫోకస్ ఏరియా సెకండ్ హౌస్ అన్నాను కదా! సెకండ్ హౌస్ కారకత్వం చూసుకుంటే మనకి ధన, కుటుంబ, వాక్కు, నేత్ర స్థానాలన్నమాట. మీకు వెల్త్‌కి సంబంధించి మీ ఇన్‌కమ్ సోర్సెస్, హ్యాండ్ క్యాష్, క్యాష్ ఇన్‌ఫ్లో, ఓకే. మీ యొక్క ఐస్‌కి సంబంధించింది అండ్ ఫ్యామిలీ హార్మోనీ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఇట్లాంటివన్నీ కూడా ఇంకా సెకండ్ హౌస్ కిందకి వస్తాయి. ఇక్కడ ఈ గురుడు మీకు లాభాధిపతి అవుతాడు, యాజ్ వెల్ యాజ్ అష్టమాధిపతి కూడా అవుతాడు. సో, ఇప్పుడు చెప్పబోయే పాయింట్ కొంచెం క్లియర్‌గా వినండి. మనం వక్రీకరణని, అష్టమ స్థానమైన దుస్థానాన్ని కలిపి అండ్ సవ్య దిశని కలిపి చెప్తున్నాం అనమాట. జనరల్‌గా అష్టమాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే మానిటరీ గెయిన్స్ పరంగా ఓకే, పర్లేదు. కొంచెం ఇన్సూరెన్స్ గెయిన్స్ కావచ్చు, ఈ యొక్క అదేమంటారు లైక్ ఇన్హెరిటెంట్ గెయిన్స్ కొంచెం, అంటే వారసత్వ ఆస్తులు, కోర్టు ద్వారా వచ్చే డబ్బులు కానీ ఇట్లాంటివి కొంచెం బాగుంటాయి అండ్ అట్లా ఇట్లా చెప్పుకుంటాం. మన అవతల వారి డబ్బు వీళ్ళకి కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్పుకుంటాం. ఇక్కడ పర్టికులర్‌గా అదే అష్టమాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే సడన్ బ్లాక్స్ అనేది ఇస్తాడనమాట డబ్బు విషయంలో. సడన్ ఇష్యూస్ అనేటివి ఇస్తాడు. సడన్‌గా ఒక కుదిబండ పడేసినట్టు పడేస్తాడనమాట డబ్బు విషయాల్లో కొంచెం ఇట్లా. సో, అది కూడా పర్టికులర్ రెట్రోగ్రేడ్ అయ్యాడనుకోండి ఇంకా ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. మీకు ఇప్పటి వరకు జరిగింది అదే అనమాట. సో, ఈ వృషభ రాశి వారికి సెకండ్ హౌస్‌లో గురుడు ఉన్నప్పుడు ఏంటి అంటే పర్టికులర్‌గా అష్టమాధిపతి అవుతాడు కాబట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ లాభాధిపతి కూడా అవుతాడు. డబ్బు వస్తే ఒక్కసారిగా కొంచెం ఒక కొంచెం మంచి అమౌంట్ అనేది రావడం, లేదంటే అట్లే ఆగిపోవడం కావచ్చు, అట్లే బ్లాక్ లాగా ఉండిపోవడం కావచ్చు. ఆ యొక్క ఆబ్‌స్టాకిల్ అనేది అట్లే కంటిన్యూ అయిపోవడం, ప్రొలాంగ్ అయిపోవడం ఎక్కువ ఉంటుంది. సో, ఇట్లా ఈ రెట్రోగ్రేడ్ ఫేజ్ ఎప్పుడైతే వదిలేస్తాడో ఒక కాస్మిక్ షిఫ్ట్ అనేది జరుగుతుందనమాట. అది జరగడం వల్ల ఏంటి అంటే పర్టిక్యులర్ వెల్త్ అక్యుములేషన్‌లో ఈ సడన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా పక్కకు జరుగుతాయి. ఓకే. జనరల్‌గా అష్టమాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మీకు జనరిక్ రిజల్ట్స్ వేరు. వక్రించి ఉండడం ఉన్నప్పుడు వేరనమాట. వక్రించి ఉన్నప్పుడు స్టక్స్, ఆబ్‌స్టాకిల్స్ ఎక్కువుంటాయి. ఆ వక్రీకరణ వదిలేసినప్పుడు ఒక్కసారిగా సడన్ మూవ్‌మెంట్ అనేది వస్తుంది. సడెన్‌గా మీకు ఆ యొక్క మనీ, ఫైనాన్షియల్ బ్లాక్స్ అనేది తొలగిపోయి ఫైనాన్షియల్ గెయిన్స్ రావడం గానీ, ఫైనాన్షియల్ అక్యుములేషన్, వెల్త్ అక్యుములేషన్ అనేది పెరగడం గానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. వెల్త్ అక్యుములేషన్ అంటే మీ యొక్క సంపాదన పెరగడం అనమాట. సో, ఆ యొక్క సంపాదన పెరగడం, మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా రావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా అసెట్స్ బిల్డింగ్. ఇది సూపర్ పాయింట్ అనమాట. అసెట్స్ బిల్డింగ్ అంటే ఆస్తులు సంపాదించుకోవడం. సో, ఎందువల్ల అంటే చతుర్థ స్థానం అనేది మనకి ఆస్తిపాస్తులు, భూమి, ఇల్లు, కార్ అన్నీ కూడా చూపిస్తుంది. ఈ యొక్క చతుర్థ స్థానానికి లాభస్థానం ద్వితీయ స్థానం. సో, ఇక్కడ మీకు డైరెక్ట్‌గా మీ యొక్క లాభాధిపతి ఉన్నాడు. ఆఫ్‌కోర్స్ అష్టమాధిపతి కూడా, దానికి ఇంతకుముందు చెప్పుకున్నాం దాని ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు లాభాధిపతి కారకత్వం తీసుకున్నాం. సో, డైరెక్ట్‌గా మీ యొక్క లాభాధిపతి అవుతున్నాడు. చతుర్థం నుంచి లాభస్థానంలో ఈ యొక్క గురుడు ప్లేస్ అయ్యాడు, లాభాధిపతి. సో, ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో మీకేదన్నా ఈ హౌస్ గావచ్చు, ప్రాపర్టీస్ గావచ్చు, ఇట్లాంటి డీల్స్ ఏదన్నా చాలా రోజులుగా ప్రొలాంగ్ అవుతూ ఉన్నా, విల్లాస్ అనేసి, ఇంకేదన్నా హౌస్ కన్‌స్ట్రక్షన్స్ అనేసి, ఇలాంటివి ఫైనలైజ్ అవ్వకుండా బాగా ల్యాగ్ చేస్తూ ఉన్నా, ఈ టైం పీరియడ్‌లో అవన్నీ కూడా ఫైనలైజ్ అయిపోతాయి. డాక్యుమెంటేషన్ అండ్ సైనింగ్ అనేది జరుగుతుంది. ఇందువల్ల ఇలా పర్టిక్యులర్‌గా డాక్యుమెంటేషన్, సైనింగ్ అని ఎందుకు చెప్పాను అంటే, అది మనకి మిథున రాశి. మిథున రాశి అంటే న్యాచురల్ థర్డ్ హౌస్ అనమాట. థర్డ్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ కాంట్రాక్ట్, సైనింగ్, సిగ్నేచర్స్, కమ్యూనికేషన్, డీల్స్, ఇంకా కాంట్రాక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. సో, కాబట్టి అక్కడ న్యాచురల్ థర్డ్ హౌస్ కారకత్వం, ఇండివిడ్యువల్ సెకండ్ హౌస్ కారకత్వం అన్నీ తీసుకొని భావం ప్రిన్సిపల్స్ అప్లై చేసుకుంటే మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రొడిక్షన్ అనేది వస్తుంది. సో, కాబట్టి అసెట్స్ బిల్డింగ్ అనేది బాగుంటుంది.
ఈ యొక్క ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ అండ్ ల్యాండ్స్కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఫైనలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ బై చేయడానికి కూడా మంచి టైమే అనమాట. ఈ 2.5 monthsలో ఏదైనా బై చేయాలని ప్లాన్ చేస్తున్నా ఇది కూడా మంచి టైమే. అండ్ ఫ్యామిలీ హార్మోని అనేది పెరుగుతుంది. ఇదైతే పర్టికులర్గా అష్టమ స్థానాధిపతి, అష్టమ స్థానం ఇన్హెరిటెన్స్ వారసత్వాలు కదా. సో ఈ యొక్క కుటుంబ ఆస్తిపాస్తుల విషయాల్లో గొడవలు జరుగుతూ ఉండి ఈ ఫ్యామిలీ హార్మోని తగ్గిపోయి మీ బాబాయ్ కావచ్చు, మీ తమ్ముళ్ళు, అన్నలు ఇట్లా క్లోజ్ బ్లడ్ రిలేషన్స్తో ఆస్తిపాస్తుల విషయాల్లో, ఆస్తి పంపకాల విషయాల్లో, ఇట్లా కుటుంబ ఆస్తుల విషయాల్లో కాస్త చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా కాంప్రమైజ్ అయ్యి సర్దుకొని మళ్ళీ బాగుండడం అనేది జరుగుతుందన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఇది సెకండ్ హౌస్ కాబట్టి, ఈ సెకండ్ హౌస్ అనేది ధనానికి సంబంధించి, చతుర్థానికి లాభానికి సంబంధించింది అండ్ ఫ్యామిలీకి సంబంధించిన స్థానం కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే మీ సైడ్ నుంచి ఇనిషియేటివ్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏం చేయకుండా ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అంటే అట్లా కాదనమాట. మీ సైడ్ నుంచి కొంచెం ఇనిషియేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది దాన్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి. మీరు ఇంకా తవ్వి ఇంకా ప్రాబ్లమ్ని పెద్దది చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న గురుడు కూడా ఏం చేయలేడు. ఇంకా ఆయన సపోర్ట్ అనేది కొంచెం ఇస్తాడు. సో మీ యొక్క ఇంటెన్షనల్గా, మీ యొక్క సంకల్పితంగా మీరు కొంచెం ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవాలని మూవ్ అయినప్పుడు ఖచ్చితంగా సాల్వ్ అయిపోతాయి. అండ్ ఇన్హెరిటెంట్ ప్రాపర్టీస్ విషయాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఫైనలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా వాయిస్ అథారిటీ అంటే మీకు సెకండ్ హౌస్ అంటే వాక్కు స్థానానికి సంబంధించింది కూడా. ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో, లెక్చరర్స్కి సంబంధించి, టీచింగ్కి సంబంధించి, సేల్స్కి సంబంధించి, కమ్యూనికేషన్కి సంబంధించిన ఫీల్డ్స్ ఇట్లాంటి వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి మంచి షిఫ్ట్ అనేది ఉంటుంది, మంచి గ్రోత్ అనేది ఉంటుంది కంపల్సరీ. అండ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో, మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారందరికీ కూడా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అండ్ కొంచెం మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది పాజిటివ్ సైడ్లో. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క డెంటల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అండ్ ఐ ఇష్యూస్తో ఎవరైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇలాంటి వారికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది అనమాట. ఐ సర్జరీస్కి కావచ్చు, డెంటల్ సర్జరీస్కి కావచ్చు, అలాంటి వాటి అనేది కూడా కొంచెం బెటర్ టైం పీరియడ్ ఇది. ఈ టైంలో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ యొక్క డెంటల్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయితే అవుతాయి ఫర్ షూర్. ఎందుకంటే ద్వితీయ స్థానం మౌత్కి సంబంధించింది, నేత్రాలకు సంబంధించింది కూడా. సో ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఒక కాషన్ పాయింట్ ఏంటంటే ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఫుడ్ వైపు విపరీతంగా అట్రాక్ట్ అవుతాం అనమాట. ఓకే, సో విపరీతంగా అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఆయన పంచమ దృష్టి మీకు షష్ఠ స్థానం పైకి ఉంది, రోగస్థానం పైకి ఉంది. సో కాబట్టి కొంచెం ఫుడ్ విషయంలో కంట్రోల్గా ఉండండి. కాస్త స్వీట్స్ అనేది ఎక్కువ తినేసేయడం కానీ, ఈ యొక్క ఫ్యాటీ ఫుడ్స్ అంటే ఎక్కువ తినేసేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే గురుడు ఈ యొక్క కొలెస్ట్రాల్ని, ఫ్యాట్ని రిప్రజెంట్ చేస్తాడు అండ్ స్వీట్నెస్ని రిప్రజెంట్ చేస్తాడు. సో ఇట్లాంటివన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేసేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఇదొకటే కాషన్ పాయింట్ లాంటిది. రిమైనింగ్ అన్ని కూడా పర్లేదు. ఈసారి వృషభ రాశి వారికి కొంచెం బెటర్గానే ఉంటుంది గురుడు ట్రాన్సిట్ అనేది. ఆ అష్టమ స్థానం అధిపతి సడన్గా వక్రీకరణ వదిలేయడం వల్ల సడన్ కాస్మిక్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. దాని రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ బాగా చేస్తారు. మళ్ళీ కొంచెం నెగిటివ్ సైడ్లోకి వెళ్ళే టైంకి అది ఇంకా జూన్ 1st కంతా ఇంకా కింద కర్కాటక రాశిలోకి వచ్చేస్తుంది. సో ఓవరాల్గా 2 గుడ్ టైం పీరియడ్ అనమాట. సో ఇది మీకు కంప్లీట్గా ప్రొడిక్షన్స్ 5 to 6 హైలైటెడ్ పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఒక 10 seconds తర్వాత మీకు ఒక వీడియో యాడ్ ప్లే అవుతుంది మన ఆస్ట్రాలజీ బ్యాచ్ 2 కోర్సుకి సంబంధించి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటుంటే అది చూడండి. మీకు సిలబస్, స్ట్రక్చర్, ఫీజ్ అన్నీ కూడా దాంట్లో ఉంటుంది. అది చూడండి. అంతా చూసి మీకు అంతా ఓకే అంటే మీకు జాయిన్ అవ్వండి. అండ్ March 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట బ్యాచ్ అయితే. ఆల్రెడీ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయిపోయి కూడా March 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి ముహూర్తంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో చూసి మీకు అంతా ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు ఈ కోర్స్ తర్వాత. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్,
ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను, బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి, లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.